ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఊహించని నిర్ణయం. గుడ్ న్యూస్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా రీచ్ అవుతుంది. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 వరకు యూనిట్ల ఉచిత విద్యుత్. ఈ నెల 27న ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ప్రారంభం. సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి అనంతరం ఏమన్నారంటే, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీలో మరో 2 స్కీముల అమలుకు ముహూర్తం ఖరారైంది. 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్లకు ఉచిత విద్యుత్ గ్యారెంటీలను ఫిబ్రవరి 27న సాయంత్రం ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ప్రారంభించినట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. శుక్రవారం మధ్యాహ్నం ప్రత్యేక హెలికాప్టర్లో మేరడం సమ్మక్క సారలమ్మ జాతరను కూడా దర్శించుకోవడం జరిగిందన్నమాట. నిన్న చాలా మంత్రులు కూడా దర్శించుకోవడం అయితే జరిగింది. ఈ సందర్భంలో మరోసారి కీలక అప్డేట్ అయితే ఇచ్చారు. గుడ్ న్యూస్ తీసుకున్నారు. రైతులకు ఇచ్చినటువంటి 2 లక్షల రుణంపై బ్యాంకులతో చర్చిస్తున్నామని, త్వరలోనే రైతులకు మంచి శుభవార్త చెప్పబోతున్నామని ముఖ్యమంత్రి అన్నారు. ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలో భాగంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి పేదవానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చే కార్యక్రమాన్ని ఈ నెల 27 తేదీన ప్రారంభించినట్లు తెలిపారు. తొలి అడుగు మరోసారి పడిగిందన్నమాట. ఇక 6 గ్యారెంటీల పథకాల్లో భాగంగా మరో 2 అయితే అమలు చేయబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. సీఎం రేవంత్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక ఊహించని గుడ్ న్యూస్. వీరందరికీ కూడా మరి గుడ్ న్యూస్ అయితే అందించారనమాట. గ్యాస్ సిలిండర్ సంబంధించి 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ పై పౌర సరఫరాల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పథకాన్ని నగదు బదిలీ విధానం అమలు చేయాలని నిర్ణయించింది అనమాట. దీని ప్రకారం సిలిండర్ తీసుకున్నప్పుడే ధర ఎంత ఉందో అంత అయితే చెల్లించాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత 500 పోను మిగిలిన మొత్తాన్ని సబ్సిడీ రూపంలో లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. తెల్ల రేషన్ కార్డు ఉండి ప్రజాపాలనలోనూ అప్లై చేసుకున్న వారు ఈ స్కీమ్కి అయితే వర్తిస్తుంది. మొదట స్టార్టింగ్ అయితే ఈ రకంగా చేయబోతున్నారు.